ఇక ఓటరుగా పేరు లేనంత మాత్రాన పౌరసత్వాన్ని కోల్పోయినట్టు కాదు, పౌరసత్వం రద్దయినట్టు కాదు అంటూ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది సార్. ఓటరుగా పేరు లేనంత మాత్రాన పౌరసత్వం రద్దయినట్టు కాదు, పౌరసత్వాన్ని ఎలక్షన్ కమిషన్ నిర్ధారించలేదు, అనుమానంతో పేరు తొలగిస్తే కేంద్రానికి ఈసీ లేఖ రాయాలి అంటోంది సార్. ఏంటి సార్ ఈ క్లారిటీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే ఇది పౌరసత్వం అనే కాదు, అందులో మీరు ఒక పార్టీ చెప్పారు. ఇంకో అతి ముఖ్యమైన పార్టీ ఏంటంటే ఓటు హక్కు లేనంత మాత్రాన ఇతర సదుపాయాలను తొలగించకూడదు. అది ఇష్యూ. ఇష్యూ పౌరసత్వం అనేది ఆల్రెడీ బీహార్ సార్ పైన ఇచ్చినటువంటి తీర్పులోనే సుప్రీంకోర్టు చెప్పింది. అది కొత్తగా చెప్పింది ఏమీ లేదు, దాన్ని మరోసారి గుర్తు చేసింది. బీహార్ సార్ పైన విచారణ సమయంలోనే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ టు డిసైడ్ ద సిటిజన్షిప్. దేశంలో పౌరసత్వాన్ని నిర్ధారించేటువంటి సంస్థ ఎన్నికల కమిషన్ కాదు. ఆ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్ ఎవరు ఓటర్ జాబితాలో ఉండవచ్చు, ఎవరు ఓటర్ జాబితాలో ఉండటానికి వీలు లేదు అనేది మాత్రమే నిర్ణయించే హక్కున్న సంస్థ. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 9, 10, 11, 12 ఇలా సిటిజన్షిప్ కు సంబంధించిన అంశాలలో ఎన్నికల కమిషన్ ఈజ్ నాట్ ద అథారిటీ. అది యూనియన్ హోమ్ మినిస్ట్రీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖే అథారిటీ. ఎన్నికల కమిషన్ ఓటు హక్కును డినై చేస్తే కేంద్రానికి ఆ సమాచారాన్ని ఇవ్వాలి. ఇంకా మేము ఈ ఫలానా అనుమానాలతో ఓటు హక్కు, అది కూడా కంప్లీట్ ట్రిబ్యునల్ ద్వారా ఎడ్యుకేషన్ అంతా అయిపోయాక అప్పుడు హోమ్ మినిస్ట్రీ దాన్ని ఫాలో అప్ చేస్తుంది. కానీ ఎన్నికల కమిషన్ పౌరసత్వాన్ని నిర్ణయించేది కాదు. ఓటు హక్కు ద్వారా పౌరసత్వం నిర్ణయించబడదు. మన దేశంలో ఓటు హక్కు లేనంత మాత్రాన పౌరుడు కాకుండా పోడు. కానీ ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే బెంగాల్లో స్టార్ట్ అయింది, బీహార్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు బెంగాల్లో కూడా అయింది. ఏంటంటే మొదలు ఓటర్ జాబితాలో ఉండదు, ఆ తర్వాత ఏం చేస్తున్నా అంటే పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదు. రాజగోపాల్ అని టెలిగ్రాఫ్ పత్రిక సంపాదకులు ఆయన ఓటర్ జాబితాలో లేకపోతే ఆయన పాస్పోర్ట్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల అమెరికాలో ఆయన కూతురు పెళ్లికి ఆయన పోలేకపోయాడు. ఆఖరికి కేరళ, ఆయన మలయాళీ, కానీ కోల్కతాలో సెటిల్ అయ్యాడు చాలా ఏళ్ళ నుంచి. ఆయన వెరీ సీనియర్ జర్నలిస్ట్, టెలిగ్రాఫ్ పత్రికలో ఎడిటర్, ఎకనామిక్ టైమ్స్ మొదలుకొని చాలా పత్రికలు పనిచేసి ఇది దేశవ్యాప్తంగా పెద్ద వివాదమైంది. అయ్యాక కేరళ ముఖ్యమంత్రి బెంగాల్ ముఖ్యమంత్రి లేఖ రాస్తే పోలీస్ ఎంక్వైరీలో ఓటర్ జాబితాలో లేదు కనుక మేము అడ్వర్స్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది, దానివల్ల పాస్పోర్ట్ రాలేదు. ఆఖరికి కేరళ సీఎం ఇంటర్వ్యూనే బెంగాల్ సీఎంకి రాస్తే ఇప్పుడు ఆయనకు పాస్పోర్ట్ వచ్చింది. సో ఇది జరిగిన తర్వాత ఒక పెద్ద చర్చ ఉంది. నువ్వు ఓటు హక్కు లేకపోతే పాస్పోర్ట్ ఎట్లు ఇవ్వవు, పాస్పోర్ట్ ఆపే అవకాశం ఎక్కడిది? అది మీకు ఇప్పుడు బెంగాల్లో ఇంకోటి ఏం చేశారంటే సంక్షేమ పథకాలు, అన్నపూర్ణ స్కీమ్ అని ఉంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, సంక్షేమ పథకాలకు కూడా అనర్హులు ప్రకటించారు. అంటే ఓటర్ల జాబితాలో లేకపోతే సంక్షేమ పథకాలకు కూడా అమలు కావు. ఆఖరికి ఓటర్ల జాబితా లేకపోతే కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వమన్నారు. చూడండి ఎక్కడితో స్టార్ట్ అయ్యేది, ఓటు హక్కుతో స్టార్ట్ అయ్యి పాస్పోర్టు పథకాలు ఇప్పుడు ఏకంగా వాళ్ళ కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వమని. సో ఈ స్థాయికి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సివిల్ రైట్స్కు ఓటు హక్కు లింక్ ఏంటి? ఓటు హక్కు లేకపోతే పౌర హక్కులు ఉండవా? అసలు కొన్ని హక్కులు పౌరుడు కాకపోయినా ఉంటాయి, ఈవెన్ సిటిజన్ కాకపోయినా ఉంటాయి. అలాంటిది ఓటు హక్కు లేకపోతే పౌర హక్కులు ఉండవా అనే ప్రశ్న వచ్చినప్పుడు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఓటు హక్కుకు పౌరసత్వానికి సంబంధం లేదు. ఓటు హక్కు లేనందున ఇతర పౌర హక్కులు డినై చేయరాదు అని. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎంత భయంకరమైన ప్రాసెస్ అంటే 34 lakhs ఇవాళ ట్రిబ్యునల్స్ దగ్గర పెండింగ్ ఉన్నాయి బెంగాల్. 34 lakhs ఇప్పటికీ సెటిల్ అయినాయి 38,000. 38,000 మందివి ట్రిబ్యునల్ తేల్చేసింది. 19 ట్రిబ్యునల్స్ పెట్టారు, తేల్చింది కేవలం 38,000. మరి 34 లక్షల ఓటర్లకు అప్పటిదాకా పథకాలు రావు, కులం సర్టిఫికేట్ రాదు అని అన్యాయం కదా? పాస్పోర్ట్ రాదంటే మీ అసమర్థత కదా, తేల్చండి మీరు. పోనీ తేల్చిన తర్వాత పౌరుడు కాదనుకుంటే అది వేరే విషయం. ఆయన పౌరుడు తేల్చేది మీరు కాదు, హోమ్ మినిస్ట్రీకి రాయాలి మీరు, ఎలక్షన్ కమిషన్ కాదు. మీరు ఓటు హక్కు ఇవ్వడం ఇవ్వకపోవడం మీ పని. పోనీ ఇంకా విచిత్రం చెప్తాను, ఇప్పుడు ఈ 34 lakhs ట్రిబ్యునల్స్ ముందు కేసులు ఉన్నాయి. ఎడ్యుకేట్ అనేది 38,000. ఇందులో 70% ఓటర్లనే తెలియదు, 70% ఓటర్లనే తెలియదు. అన్యాయంగా ఓటర్లను కూడా ఓటర్లు కాకుండా చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో 1,00,00,000 మంది అట, 1 crore అట.
ఇలా 70% బెంగాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, బీహార్ ఎక్స్పీరియన్స్ ఏంటి, 70% ఓటర్స్ అనేది వెళ్తున్నాయి మళ్ళీ తర్వాత మీరు ట్రిబ్యునల్కి వెళ్ళాక. అంటే ఆ 70% మెంబర్స్ మీరు అన్యాయం చేస్తున్నారు లేదు, ఓటు హక్కు వేయకుండా చేస్తున్నారు. ఓటు వేయకుండా చేయడమే కాదు, ఆఖరికి వాళ్ళ పాస్పోర్ట్ ఇవ్వం, పథకాల మళ్ళీ కులం సర్టిఫికేట్ ఇవ్వం, బర్త్ సర్టిఫికేట్ రేపు ఇవ్వమంటారేమో. అన్యాయం కదా అది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్ గా విశ్లేషణ ఇచ్చినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ సోమవారం కలుద్దాం.